హాయ్ హలో అస్సలాము అలైకుం. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి. కోడిగుడ్డు ముందుగా చింతపండు ఇలా తీసుకొని నానబెట్టుకోండి. ఒకసారి కడుక్కొని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోండి వాటర్ వేసి. గుడ్లు నీట్గా రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడు మీకు పగలేకుండా వస్తాయి. ఇలా మీడియం సైజు కొబ్బరి తీసుకోండి. ఎండి కొబ్బరి, ఒక ఆనియన్ తీసుకోండి స్మాల్ సైజు. ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. 1.5 టొమాటోస్, పచ్చిమిర్చి. మిక్స్కి ఘాట్లు పెట్టుకోండి. ఇలా 3 ఆర్ పులుసు లోపలికి వెళ్ళే వరకు ఇలా అన్నిట్లో పెట్టుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో చెప్తూ ఉండండి కామెంట్స్ ద్వారా. ఒక గిన్నెడు ఆయిల్ వేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోండి. ఫస్ట్ ఇలా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్ని మగ్గే नहीं रखे कट करो. ఆనియన్స్ మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టొమాటోస్, పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇది కొంచెం మగ్గాలి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండండి. తర్వాత మనం వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇలా ఉప్పు తీసుకున్నానండి. ఇది బాగా కలుపుకోండి. ఇలా ఇందాక పేస్ట్ చేసుకున్న కొబ్బరి తురుము కూడా కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోండి మొత్తం. ఇందాక కొబ్బరి ఆనియన్ వేసి పేస్ట్ చేశారు కదా, ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా వస్తుంది మనకి కోడిగుడ్డు పులుసు. చూసారు కదండి, ఆయిల్ మొత్తం బాగా వచ్చింది. ఇలా కింద అంటుకోకుండా ఒక్కసారి బాగా కలుపుకోండి.
కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉంచండి. ఆయిల్ చూడండి బయటకు వచ్చేసింది. ఇలా మొత్తం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం కారం వేసుకోవాలండి, ముందే వేసుకోవద్దు. ఇలా నేను ఒక 10 గుడ్లు తీసుకున్నానండి. ఇలా వేసుకొని ఒక్కసారి మనం స్పూన్తో కలిపితే ముక్కలు ఇరిగిపోతాయండి. అందుకే మనం ఒక్కసారి ఇలా డేక్షాతోనే ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి ఇలా చూసారు కదండి, చూసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా 5 మినిట్స్ ఉంచాలండి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి వేసుకుందామండి. చింతపండు రసం చూసుకుంటూ వేసుకోండి. కావాలంటే మళ్ళీ మనం తీసి వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ అయితే తినలేరు, పులుపుని బట్టి వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇలానే ఉంచుకోండి, ఇది పడేయొద్దు. తర్వాత మీకు పులుపు తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా. వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకోవాలని గుడ్లని, పులుసుని బాగా. చాలా బాగా వస్తుందండి చూడండి. ఇది బాగా ఉడకాలి గుడ్లు. పులుసు బాగా ఉడకాలండి. ఇది ఉడికే వరకు మనం మీడియం సిమ్లో స్టవ్ పెట్టుకొని ప్లేట్ వేసేసుకుందామండి. ఇలా కొంతసేపు ఉడకనిద్దామండి పులుసుని. ఎలా ఉందో ఆయిల్ అంతా పులుసులో బాగా వచ్చేసింది. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక 10-15 మినిట్స్ పులుసు ఉడకాలండి. అప్పుడు స్మెల్ అంతా పోయిద్ది. వేసాం కదా చింతపండు రసం, ఆ స్మెల్ అంతా పోయే వరకు ఒక 10-15 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒకసారి పులుపు చూసుకుందామండి. పులుపు ఇంక వేసుకోవట్లేదు నేను. మీకు ఏమైనా తక్కువ అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు అయిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షెనాజ్ కిచెన్.